For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. గురుగ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ప్రభావం ఉండబోతుందో మరి ఇవాళ మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా నర్మదా. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను గురుగారు. గురుగారు, ఈ గురుగ్రహ ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మనకి ఈ గురుగ్రహము మే 1, 2024 సంవత్సరంలో ఈ మేష రాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు. ఓకే. ఆ విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు అత్యద్భుతంగా లాభం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే లాభంలో గురుడు వస్తున్నాడు కాబట్టి అన్ని విధాలుగా ఉన్నటువంటి పనులన్నీ కూడా వీళ్ళకి పూర్తయిపోతాయి. ఇంతవరకు పెండింగ్లో పాపం సంవత్సరాలు పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ అయిపోతాయి. నెక్స్ట్ కోర్టు కేసులు, ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి గవర్నమెంట్ కేసులు పెండింగ్లో ఉన్నవి. మరి అష్టమ శని ఒకటి ప్రభావం ఉంది బాగా, దానివల్ల లేటుగా అవుతూ ఉన్నాయి అనేటటువంటి భావంతో ఉన్న వాళ్ళు ఈ లాభగురుడు పూర్తి చేస్తాడు. అలాగే ఈ భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల వాళ్ళ బంధువులు ఎవరో దూరపు బంధువులు మరణించడం వల్ల వాళ్ళ తండ్రి తరపు లేకపోతే తల్లి తరపు ఆ డబ్బులు అనేటటువంటివి ఖచ్చితంగా వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే 3వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు విదేశాలకు సంబంధించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అంటే అప్లై చేసుకున్న తర్వాత ఉద్యోగాలన్నీ కూడా ఈజీగా రావడం జరుగుతాయి. అలాగే H1B వీసాలు కానీ రకరకాల దేశాలకి వాళ్ళకి ఎక్కువ కష్టపడకుండా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు కొంచెం శ్రమతోనే అధికమైనటువంటి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలా అని కష్టపడడం మానేయకూడదు. వీళ్ళు ఎంత ఎక్కువ చదువుకుంటే అంత మంచిది. కాబట్టి విదేశాలలో సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో చదవాలి అని పిల్లలకు కొంతమంది ఉంటుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ పెరిగింది కాబట్టి అటువంటి వాళ్ళకి వాళ్ళ కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో కోరుకున్న దేశాలలో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఏమవుతాయంటే ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కొత్తగా ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళు ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. ఎవరో కూడా పాత వ్యాపారాలు, పాత లారీలు, పాత ట్రాక్టర్లు ఇలాంటివి కొంటారు పాపం. కొన్ని దానివల్ల ఇబ్బందుల పాలవుతారు వీళ్ళు. చాలా ఇనుముకి సంబంధించి అయితే పైకి లేకపోతే లేకపోతే కింద పడేస్తుంది అనమాట. సో అలాగా ఈ యొక్క రైతులు మనం తీసుకున్నప్పుడు రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిస్తారు, మంచి లాభాలు సంపాదిస్తారు. ఆ తర్వాత వాళ్ళు చక్కగా అంతకుముందు ఇండివిజువల్ పర్సన్స్ దగ్గర, ప్రైవేట్ పర్సన్స్ దగ్గర అప్పులు చేసినవి వాళ్ళ వేధింపులు చాలా ఎక్కువ ఉంటాయి. అటువంటి వేధింపులకి వీళ్ళ అవకాశం ఇవ్వకుండా అప్పులు కూడా తీర్చేస్తారు. అలాగే కొంతమంది బ్యాంకుల్లో అప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. ఈ బ్యాంకుల్లో అప్పులు కూడా వీళ్ళు తీర్చేయగలుగుతారు. ఆ విధంగా ఈ యొక్క ఈ కర్కాటక రాశి వాళ్ళు మహిళలు ఉన్నారు పాపం. మహిళలు అటువంటి వాళ్ళు మమ్మల్ని మా అత్తగారులు గుర్తించట్లేదు, బంధువులు గుర్తించట్లేదు, మా హస్బెండ్ మమ్మల్ని సలహాలు అడగట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ టోటల్ రిలీఫ్. వాళ్ళ భర్తలు వీళ్ళని అడగకుండా ఏ పని చేయరు. సో కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం హవా ఎగరవేస్తారనమాట. అందువలన ఈ కర్కాటక రాశిలోకి సంబంధించినటువంటి కొంతమంది బడా రాజకీయ నేతలు ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి చేపల రొయ్యల చెరువులు బాగా కలిసి వస్తాయి. కోళ్ల ఫారాలు, తర్వాత బట్టల షాపులు ఇవి. ఎందుకంటే వీళ్ళకి రాజ్యస్థితిగతుడైనటువంటి రవి శుక్ర గ్రహాలు వీళ్ళకి ఈ ఒక మొదట మే ఏప్రిల్ నెలల్లో వీళ్ళకి మే తర్వాత జూన్ వరకు నడుస్తుంది. అంతవరకు కూడా మంచి ఫలితాలని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది.
ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, అద్దెలకు ఉన్నటువంటి వాళ్ళు దీనికంటే బెటర్గా వాళ్ళు ఎక్కువ పెద్దగా స్థామత పెరిగి మంచి ఇళ్ళల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ఓకే. విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధిగా మ్మ్. చాలా బాగుందన్నమాట. ఉత్తమ ఫలితాలకు ఎటువంటి రెమెడీస్ పాటించాలి గురుగారు? ఉత్తమ ఫలితాలకి ఈ కర్కాటక రాశి వారు ఏం చేయాలంటే, మ్మ్. మనకు అష్టమ శని బాగుండలేదు కాబట్టి ఈ యొక్క శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఈ శనికి చాలా ప్రీతికరమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు, ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారికి వాళ్ళ ఇంట్లోనే మనము ఈ ఈ ఇద్దరు దేవుళ్ళకి నచ్చిన వాళ్ళకి పూజ చేసుకోవాలి. మ్మ్. అలాగే నవగ్రహాల చుట్టూ తిరగాల. ఆ నువ్వుల నూనెని ఆ శనేశ్వరుడి యొక్క విగ్రహం పైన ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రంతో మ్మ్. వీళ్ళు వేసుకోవచ్చు. ఓకే. మరి ఆడవాళ్ళు మామూలు ప్రదక్షిణాలప్పుడు ఆడవాళ్ళు వేస్తారు, చూసి వేస్తారు. మ్మ్. కానీ అభిషేకాలు, తైలాభిషేకాలు చేసే పంతులు గారు కొన్ని దేవాలయాల్లో వాళ్ళ ఆడవాళ్ళని దగ్గరికి రానివ్వకుండా అవును. కేవలం పురుషులు మాత్రమే పై వస్త్రం తీసేసి లోనకి రమ్మంటారు. సరే, ఇవన్నీ వాళ్ళ పద్ధతుల ప్రకారం చేస్తారు. కానీ మ్మ్. జనరల్గా కొన్ని దేవాలయాల్లో మనకి అవుట్డోర్ యూనిట్ లాగా బయట నవగ్రహాల దేవాలయాలు ఉంటాయి కదా, మ్మ్. అందులో ఎవరికి వాళ్ళు ప్రదక్షిణలు చేసుకునేటప్పుడు ఆడవాళ్ళు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే శనీశ్వరుడు జగద్గురువు ఆయన. మ్మ్. మనం చక్కగా గురుభావంతో శనీశ్వరుడికి మనం వేసుకున్నప్పుడు మ్మ్. మనకున్నటువంటి అవరోధాలు, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎలా అధిగమించాలి అనేటటువంటి జ్ఞానాన్ని మనకి ఈ శనీశ్వరుడు ప్రసాదిస్తాడు. ఓకే. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.